కూటమిలోని ఈ రెండు పార్టీలకు భిన్నమైన అంచనాలు. అది ఉండడం నేరం కాదు, రోడ్డు మీదకి వచ్చడం నేరం. ఉండడం నేరం ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఈవెన్ సీఎం డిప్యూటీ సీఎంల మధ్య కూడా భిన్న అంచనాలు ఉండొచ్చు, తప్పలేదు. తండ్రి కొడుకుల మధ్య కూడా భిన్నమైన అంచనాలు ఉంటాయి, దాన్ని నేను తప్పలేదు కదా. కానీ ఒక కుటుంబంలో భిన్నమైన అంచనాలు ఉండడం వేరు, రోడ్డు మీదకి రావడం వేరు. రోడ్డు మీదకి రావడం ఇప్పుడు మన ఆఫీస్లో ఇంట్లో ఆఫీస్లోనో ఇంట్లోనో పనిచేస్తున్నారు. ఒక భార్యాభర్తల మధ్యనో తండ్రి కొడుకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అది సరిగా పనిచేయడం లేదు అండి, మార్చుకెళ్తామా అని భార్య అంటుంది. లేదమ్మా ఆ అభిప్రాయం ప్రకారం బాగానే పనిచేస్తున్నాడే, ఏదో కంక్లూజన్కి వస్తారు. కానీ భార్య వెళ్ళి ఇంటి పక్క ఆవిడతో మా దగ్గర పనిచేసే అతను సరిగా పనిచేస్తలేడు డ్రైవరు అని భార్య చెప్పి భర్తపై అటుపక్కింటి ఆయనతో మా డ్రైవర్ పనిచేస్తలేడు అంటే ఏంది మీనింగ్? దాన్ని ఏమనుకోవాలి? రోడ్డు మీద పడేసుకోవడాన్ని. ఆల్రెడీ కూటమిలో అనేక చోట్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీకు ఇప్పుడు ఏకంగా నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడిన దాంట్లో మనకు స్పష్టంగా అసహనం కనపడుతోంది. చిచ్చు పెడుతున్నారు ఏంటి అని ఆమె ప్రస్తావించారు కూడా, అంటే చిచ్చు పెట్టే అంశంగా భావిస్తున్నారు. సో అలాగే దీనికి జగన్మోహన్ రెడ్డి కారణము, వాళ్ళు ఆ సమయంలో మీరు ప్రశ్న అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు. మరి అంటే అర్థం ఏంటి? నేనే ప్యాకాట ఎంకరేజ్ అవుతుంది, జగన్ కాలంలోనే స్టార్ట్ అయింది, దాన్ని మీరు అప్పుడు అడగలే, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందని మరి హోమ్ మినిస్టర్ చెప్తున్నారా? అదే నిజమైతే మరి డిప్యూటీ స్పీకర్ చెప్తున్న వాదనకు భిన్నం కదా. ఒక డిఎస్పీ అధికారి విషయంలో పవన్ కళ్యాణ్ ను అధిక్షేపించే రీతిలో, పవన్ కళ్యాణ్ ఆక్షేపించే రీతిలో డిప్యూటీ స్పీకర్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా కాదు అని అనలేడు కదా. ఆయన తూర్పు గోదావరి నుంచి రిప్రజెంటేటివ్, పశ్చిమ గోదావరి నుంచి రిప్రజెంటేటివ్, ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఇక్కడ. మరి ఎందుకు భిన్నమైన అంచనాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ మళ్ళీ చెప్పేది అంచనాలు తప్పు కాదు, కానీ బహిరంగంగా డిప్యూటీ చైర్మన్ సీఎం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిసాక, అది మీడియాలో కూడా వచ్చాక, దానిపైన హోమ్ మినిస్టర్ స్పందించాక డిప్యూటీ స్పీకర్కు ఆ జిల్లా వ్యక్తి మాత్రమే కనుక, జిల్లా నాయకుడు కనుక వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏమిటి అనేది నా క్వశ్చన్. ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు? ఈ ట్రెండ్ ఇక్కడతో ఆగుతుందా? దిస్ ఓన్లీ ఏ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ ఇష్యూ. మీరు చూస్తుండండి, ఇది ఎక్కడి దాకా పోతుంది అంటే ఇక మొదలవుతుంది. మీరు ఇలాగే దీన్ని కనుక ఫైటింగ్ చేయకపోతే ఇలా మొదలైపోతుంది. ఒక మంత్రి, తెలుగుదేశం మంత్రి ఒకటి చెప్తాడు, ఆ ప్రాంతంలో ఉన్న జనసేన మంత్రి ఇంకోటి చెప్తాడు. సో ఏమనుకోవాలి ఇప్పుడు ప్రజలు? కూటమిలోని ఇద్దరు ముఖ్య నేతలు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు ఒక అధికారి గురించి, ప్రజలు ఏమనుకోవాలి అనే నా క్వశ్చన్. ప్రజలు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కరెక్ట్ అంటాడు, డిప్యూటీ స్పీకర్ అయినా కరెక్ట్, ఇద్దరిట్లో ఎవరు కరెక్ట్ అని. మరి పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకోకుండా, సమాచారం లేకుండా ఎవరేది చెప్తే అది నమ్మి బీజేపీకి లేఖలు రాస్తారా? అంత చపలచిత్తత పవన్ కళ్యాణ్కి ఉంటుందని రఘురామకృష్ణరాజు భావిస్తాడా? ఒకవేళ భావిస్తున్నా దాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తాడా? లేదా రఘురామకృష్ణరాజుకి ఉన్న సమాచారమే కరెక్టా, పవన్ కళ్యాణ్ సమాచారం తెలుసుకోకుండా చేస్తున్నాడా? ఇవన్నీ క్వశ్చన్స్ ఆధారాలు వస్తున్నాయి కదా. ఇక